నిజామాబాద్ జిల్లా మామిడిపల్లి శివారు ప్రాంత వాసులకు చిరుత ముచ్చెమటలు పట్టిస్తుంది. అటవీ అధికారులకు చిక్కినట్టే చిక్కి పరారైన చిరుతపులి ఆ ప్రాంతంలోనే సంచరించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తప్పించుకున్న చిరుతతో పాటు మరో 3 చిరుతపులులు తిరుగుతున్నాయని తెలియడంతో ప్రాణభయంతో వణికిపోతున్నారు. నిజామాబాద్ జిల్లా మక్లూరు మండలం మామిడిపల్లి శివారు అటవీ ప్రాంతంలో చిరుతపులులు సంచరిస్తున్నాయి. మామిడిపల్లి, గుత్ప, రామచంద్రాయనపల్లి గ్రామాలకు ఆనుకుని విస్తరించిన దట్టమైన అటవీ ప్రాంతంలో చిరుతల సంచారం పెరిగింది. కొద్ది రోజులుగా ఆవుల మంద, మేకల మందపై చిరుతలు దాడి చేశాయి. దీంతో ఆ ప్రాంత వాసులంతా భయంతో వణికిపోతున్నారు. మామిడిపల్లి శివారు అటవీ ప్రాంతంలో ఓ రైతు మామిడి తోట చుట్టూ కంచె ఏర్పాటు చేసుకున్నాడు. అందులో ఆవులు, మేకలను పెంచుతున్నాడు. తోటలోని ఆవుల మందపై పలుమార్లు దాడి చేసింది. ఏడాది వ్యవధిలో 3 లేగదూడలను కూడా తినేసింది. ఇటీవల నీటి కోసం వచ్చిన చిరుత కంచెలో చిక్కుకుంది. 10 గంటల పాటు కంచెలోనే చిక్కుకుంది. హైదరాబాద్ నుంచి వచ్చిన అటవీ అధికారులు చిరుతను బంధించేందుకు ప్రయత్నం చేయగా చివరి నిమిషంలో ఆ చిరుత పరారైంది. దీంతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు. అటవీ ప్రాంతంలోకి పశువులను మేతకు తీసుకువెళ్లాలన్నా, పొలం పనులకు ఒంటరిగా వెళ్లాలన్నా భయంతో వెనుకడుగు వేస్తున్నారు. మాకైతే భయం అనిపిస్తున్నది. ఇప్పుడు ఇటు ఆ ఈయనలో ఉండాలంటే మాకు ఇబ్బంది. ఇప్పుడు అవి పట్టుకున్న వాడితే మేము ఏదైనా ధైర్యంతో ఉంటుంటివి. ఇప్పుడు మాకు ధైర్యం చాలు లేదు. ఇప్పుడు తెల్లందాకా ఆవుల మీదకి వస్తున్నది. ఇప్పుడు తెల్లందాకా ఆవుల మీదకి వస్తే మేమేం చేయాలి? దాన్ని పట్టుకుంటే మంచిగా ఇవరి దాకా 4 ఆవులని తిన్నది. నిన్న 10 నుంచి 12 గంటల సమయం కూడా అది కంచె చిక్కుగానే ఉంది. అధికారులు కూడా ఎక్కనే ఉన్నారు, కానీ పట్టుకోలేకపోయారు. కానీ ఇక నుంచి అయినా కానీ అధికారులు స్పందించి చిరుతను బోన్లో కానీ దీనిలో బంధించి గ్రామస్తులకు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాం. గుత్ప, మామిడిపల్లి, రామచంద్రపల్లి, నల్లగుట్ట తండా గ్రామస్తులు భయంతో వణికిపోతున్నారు. అయితే అటవీ ప్రాంతంలో సైతం మరో 3 చిరుతలు సంచరిస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. మరోవైపు మక్లూరు మండల పరిధిలో 4 చిరుతలు సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు సైతం గుర్తించడంతో గ్రామస్తులు వణికిపోతున్నారు. అటు అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఒక చిరుత చిక్కినట్టే చిక్కి తప్పించుకుందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.